హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి ఏ రంజిత్ సినిమా. మరి ఇంకెందుకు కలుస్తాం, రివ్యూలో కలుపుతాం. ఏ రంజిత్ సినిమా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఈ రోజు నుంచే మన తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఓకే అండి, పర్వాలేదు, బాగానే అనిపించింది. మరీ సూపర్ అని చెప్పలేను, కానీ మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. మరి ఆ ఫ్లాస్ చెప్పే కంటే ముందు, ఆ రివ్యూలోకి వెళ్ళే కంటే ముందు, సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, లైక్ మన హీరో లైక్ ఎలాగైనా సరే లైక్ ఒక మూవీ తీద్దాం అనుకుంటారు. అంటే తన లైఫ్లో జరిగిన ఆ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఇంకా ఒక స్టోరీ రాస్తారు. మరి స్టోరీ రాసి మూవీ తీద్దాం అనుకుంటాం. మరి చివరిగా మూవీ తీసారా, ఇంతకీ తన లైఫ్లో అసలు ఏం జరిగింది, తన లైఫ్లో వచ్చే ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా తన లైఫ్ అసలు ఎలా ముందుకు వెళ్ళింది ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉందా అంటే, హీరోయిన్ యాక్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగా చేశారు. అట్ ద సేమ్ టైం ఆ మూవీలో వచ్చే కొన్ని సీన్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ మూవీ చూస్తున్నప్పుడు మూవీ చాలా వరకు స్లో అయింది. సెకండ్ హాఫ్ మూవీ అంటే అన్వాంటెడ్ సీన్స్ లాంటివి తీసేసి డైరెక్ట్గా మూవీ అంటే అలాంటి సీన్స్ లాంటివి ఏం లేకుండా ఇంకొంచెం చూపిస్తే బాగుండేమో అన్నట్టు అనిపించింది, అన్వాంటెడ్ సీన్స్ లాంటివి. ఇంకా ఫైనల్గా తను ఏదైతే స్టోరీస్ రాస్తూ ఉంటారో ఆ మధ్యలో వచ్చే తనకి ఇన్సిడెంట్స్ అయినా అవి ఇవి బేస్ చేసుకుని అక్కడ వచ్చే కొన్ని సీన్స్ కూడా కొంచెం పర్వాలనిపించే కొన్ని ఎమోషన్ సీన్స్ లాంటివి కూడా వచ్చాయి. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే వాచ్ చేయొచ్చు ఇన్ తెలుగు లాంగ్వేజ్లో, 1 టైం వాచ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా నువ్వెంత ఇస్తావు భయ్యా రేటింగ్ అంటే, లైక్ నేను 5కి 2.75 ఇస్తే ఇంకా ఫైనల్గా ఇది గైస్. ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.